ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఎప్పుడు దేవాలయానికి వెళ్తాం. అసలు దేవాలయం అంటే ఏంటి? దేవుణ్ణి స్మరించడానికి, దేవునితో మన కష్టాలు చెప్పుకోవడానికి, ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం దేవాలయానికి వెళ్తాం. అటువంటి ఒక ప్రశాంతమైన అలాగే దైవ స్వరూపమైన ఒక ప్రాంతాన్ని, ఒక దేవాలయాన్ని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నా అనుభవాల్ని, ఈ దేవాలయం వచ్చిన తర్వాత నా అనుభవాల్ని మీకు చెప్పడానికి ప్రత్యేకంగా నేను ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఆలయంలో, ఇది ఎక్కడుంది, అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి ఒకసారి చూద్దాం. చీమలాపల్లి పెదగాడి ప్రాంతంలో, పెనగాడికి చాలా దగ్గరలో ఈ దేవాలయం అనేది ఉన్నదండి. అయితే ఈ దేవాలయానికి అంటే మిగతా దేవాలయాలకి ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవుడు శ్రీ రాజశ్యామల మరియు మానసాదేవి సమేతుడిగా ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఈ ఆలయంలో మొదటి ప్రత్యేకత శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు. మనందరికీ తెలుసు, ధనానికి అధిపతిగా లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి మనం ప్రార్థిస్తాం. అయితే వాళ్ళిద్దరికీ ధనాన్ని ప్రసాదించిన వాళ్ళు శ్రీ కాలభైరవ స్వామి. ఇలాంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఆలయం మన విశాఖ జిల్లాలో ఇక్కడ స్థాపించడం మన అదృష్టం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే మానసాదేవి, ఈమె శివునికి మానసపుత్రిక, ఈమె వరాల తల్లి. మీకు ఎన్ని ఇతిహాస బాధలు ఉన్నా సరే ఆమె తమ చల్లని చూపులతో మీకు అవన్నీ తొలగిస్తుంది. అలాగే రాజశ్యామలాదేవి మనందరికీ తెలుసు. ఈరోజు రాజశ్యామల యాగాలు ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులు, అలాగే సినీ పండితులు, అలాగే సినీ కళాకారులు రాజశ్యామల కృపకు పాత్రులయ్యారు. రాజశ్యామల దేవిని ఉపాసించినట్లయితే ఎన్నో సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా స్వర్ణాకర్షణ భైరవుతో కాకుండా ఇక్కడ మరొక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అది ఏంటి అంటే ఎక్కడ లేని విధంగా మనకి రాష్ట్రంలోనే అతి తక్కువ దేవాలయాల్లో ఉన్న విశిష్టత ఇక్కడ ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం పదండి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కాలభైరవుడు. అదేంటి, కాలభైరవ స్వామి టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి కదా అనుకోవచ్చు. కాలభైరవుడు అంటే మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుని కొలుస్తారు. అలాంటి కాలభైరవుడు భైరవీమాత సమేతులుగా, అంటే భైరవీమాత ప్రతిష్ట ఎక్కడా లేదు. మీరు చూస్తే కోయంబత్తూరులో కానీ కొన్ని దేవాలయాలు, కాశీలో, వారణాసి లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భైరవీమాత సహితుడిగా కాలభైరవ స్వామిని కొలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యక్తి సంకల్పం వల్ల ఈరోజు భైరవీమాత అలాగే భైరవుడు ఇద్దరు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ఒక వ్యక్తి సంకల్పం, మనం ఒక దేవాలయం నిర్మించాలంటే అది అంత చిన్న పని కాదు. ఎంతో సంకల్పించాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎంతో ఆలోచన చేయాలి, అలాగే ఎంతో సేవ చేయాలి. దేవుడు మనల్ని ఎంచుకోవాలి. మనం దేవుడిని ఎంచుకోవడం కాదు, దేవుడే మనల్ని ఒక గొప్ప భక్తుని ఎంచుకునే ఒక గొప్ప కేంద్రం ఈ దేవాలయం. ఇలాంటి దేవాలయాన్ని మనకి ఇచ్చిన విశ్వసాయి గురూజీ గారు, అతని సంకల్పం ఎంత గట్టిదైతే, ఎంత సంకల్పం అతను గట్టిగా అనుకోకపోతే ఈరోజు ఈ భైరవీమాత, భైరవుడు, అలాగే స్వర్ణాకర్షక కాలభైరవుడు, రాజశ్యామల మరియు మానసాదేవి సమేతుడుగా ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి ఈ దేవాలయంలో కొలువయ్యారంటే అది ముఖ్యంగా ఒక వ్యక్తి సంకల్పం మాత్రమే. అలాగే ఈ దేవాలయంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్ఫటికలింగం. మనం శివుణ్ణి లింగరూపంలో మనం కొలుస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ విశాఖ జిల్లాలోనే నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో, చాలా తక్కువ ప్రాంతాల్లో స్ఫటికలింగం ఉంది. స్ఫటికలింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో, పౌర్ణమి అమావాస్య రోజున అభిషేకం చేస్తారో వాళ్ళకు ఉండే బాధలన్నీ తొలగి సుఖశాంతులతో ఉంటారని మన హిందువులు, మన హైందవ ధర్మంలో నమ్ముతాం. అలాంటి స్ఫటికలింగానికి మీరే ఇక్కడ భక్తుడే ఒక పూజారిగా, అతనే దేవుణ్ణి కొలిచే విధంగా మీ స్వహస్తాలతో అభిషేకాన్ని చేసుకునే విధంగా ఇక్కడ స్వామివారు మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీరు పౌర్ణమి రోజుల్లో కానీ, అమావాస్య రోజుల్లో కానీ, ముఖ్యంగా సోమవారం రోజుల్లో కానీ, ఎందుకంటే శివునికి ప్రీతిపాత్రమైన దినాల్లో మీరు వచ్చి ఇక్కడ స్వామివారికి మీ స్వహస్తాలతో అభిషేకం చేసినట్లయితే ఇక్కడ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది.
అంతేవిధంగా ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ ప్రదర్శించిన భైరవి మాత భైరవ స్వామికి ఇంకొక విశిష్టత ఏంటంటే మీరు మీ మనసులో ఉన్న కోరికలను కానీ మీరు దేవుడికి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి చెవిలో ఇక్కడ చెప్పినట్లయితే వారు ఇక్కడ మీ బాధలను విని దానికి తగిన పరిష్కారాన్ని మీకు చూపిస్తారు. కాబట్టి ఆ దైవాన్ని ఒక దేవాలయంకి వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా నమ్మి రావాలి. నమ్మి వచ్చినట్లయితే దేవుడు మనకి ఎన్నైనా సుఖశాంతుల్ని మనకి కలిగిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్ఫటికలింగం ఎంతో విశిష్టమైనది. స్ఫటికలింగాన్ని నా స్వహస్తాలతో నేను అభిషేకం చేశాను, నా స్వహస్తాలతో నేను పూజించుకున్నాను. నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేవాలయాల్లో మన చేతులతో శివునికి అభిషేకం చేయలేం, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతిష్ఠ జరిగినప్పుడే ఇక్కడ ఒక శాసనంలాగా రాయబడింది ఏంటంటే భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్ఫటికలింగానికి ఉండే శక్తి చాలా విలువైంది. ఇక్కడ హిమాలయాల నుంచి తెప్పించిన స్ఫటికలింగం ఇది సాక్షాత్తు కైలాస పర్వతం పైన ఉండే శివుడు ఉండే ప్రాంతానికి సంబంధించిన హిమాలయాల నుంచి తెచ్చిన స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అభిషేకం చేస్తే సాక్షాత్ కైలాసనాథుడికే మీరు అభిషేకం చేసినంత పుణ్యం మీకు అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయంలో మొదటగా మనం దర్శించుకునేది వినాయకుడిని. తెలుసు మనకి ఏంటంటే మనం జరిపే పూజల్లో మొదటగా మనం కొలిచేది వినాయకుడిని. ఎందుకంటే విఘ్నాలు రాకుండా మనం చేసే ప్రతి పని జరగాలని, ఆ పని పూర్తిగా జరగాలని ఆశిస్తూ వినాయకుడికి ముందుగా పూజ చేసి తర్వాత మిగతా పూజలు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ వినాయకుడికి ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వినాయకుడు సంకటహర గణపతుడిగా వెలిసి ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ముఖ్యంగా సంకటం అంటే తెలుసు కదా, మనకుంటే బాధలు కష్టాలు, అది ఎటువంటి బాధ వినొచ్చు. ఎందుకంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి మనం పని చేసేటప్పుడు. అలాంటి ఆటంకాలని అలాంటి సంకటాలని మనకి దూరం చేసే విధంగా ఇక్కడ వినాయకుడు సంకటహర గణపతుడిగా వెలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంకి వచ్చే ముందు కాలభైరవ స్వామిని దర్శించుకునే ముందు ఈ సంకటహర గణపతిని దర్శించుకొని మీ బాధలను దూరం చేసుకోండి. అలాగే ఇక్కడ నాకు ముఖ్యంగా దేవాలయానికి వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా దేవాలయానికి మన ఇంట్లో ఉన్న దేవుడికి అంటే దేవాలయానికి ఏంటి తేడా అంటే ఒక దేవాలయం వచ్చిన వెంటనే మనలో తెలియని ఒక పవిత్రమైన భావం కానీ మన బాడీలో అంటే నాకు ముఖ్యంగా చెప్తున్నాను, నాకు ఏదో తెలియని ఒక ఆనందం కలిగింది. ఆనందాన్ని బయటికి చెప్పలేను. అది కేవలం దైవ దర్శనంతోనే అది నేను పొందగలను. కాబట్టి మీరు కూడా దైవాన్ని దర్శించుకొని మీరు కూడా అలాంటి అనుభూతిని పొందుతారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాలను కూడా మీకు చూపిస్తాం ముందుగా. ఎందుకంటే మన హైందవ ధర్మంలో గోవుకి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక అమ్మకి మరో అమ్మలాగా మనం గోవుని కొలుస్తాం. ఇక్కడ ముఖ్యంగా పాలాభిషేకం చేసుకునేటప్పుడు ఇంకొక మీకు చెప్తున్నాం, పాల ప్యాకెట్లు అలాంటి వాటితో కాదు, స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతోనే ఇక్కడ స్వామికి అభిషేకం జరుగుతుంది. మనకున్న ప్రత్యక్ష దైవంగా ఎవరిని చూస్తాం? సూర్యనారాయణని అలాగే గోమాతని ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తాం. అలాంటి ప్రత్యక్ష దైవాన్ని ఇక్కడ మనకి ముందు దర్శనం జరుగుతుంది. కాబట్టి ముందు గోమాతని దర్శించుకొని ఆ తర్వాత గణపతిని దర్శించుకొని కాలభైరవ స్వామి భైరవి మాత దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆ గోమాతను కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూద్దాం పదండి. మనందరికీ తెలిసిందే గోమాత విశిష్టత. మనం ఎంతో పుణ్యంగా భావించే గోమూత్రం. ఎందుకంటే ఎన్నో ఔషధాల్లో ఈరోజు గోమూత్రాన్ని వాడుతున్నారు. అలాగే గోమాత నుంచి వచ్చే శ్వాస కూడా, ఎందుకంటే మన భూప్రపంచంలో ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ని రిలీజ్ చేసి అంటే బయటికి వదిలే ఏకైక జంతువు మన గోమాతగా చూస్తాం. అలాగే మన చుట్టూ ఉండే ఈ గాలిని తన శ్వాస ద్వారా పునీతంగా అంటే ప్యూరిఫై చేస్తామంటారు. అలాంటి ప్యూరిఫికేషన్ కూడా గోమాత చేయగలదు. గోమాత విశిష్టత ఎంత చెప్పుకున్నా చాలదు. అలాంటి గోమాతను ముందుగా దర్శించి తర్వాత వినాయకుడిని దర్శించుకొని తర్వాత భైరవి మాత దర్శనానికి రండి. ఇక్కడ ముఖ్యంగా దేవాలయ సమయాలు మాత్రం అన్ని దేవాలయాలకు కాదు, ముఖ్యంగా అష్టములు, పౌర్ణములు, అలాగే అమావాస్య రోజులు, అలాగే ఆదివారం సోమవారంలో మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది, మిగతా రోజుల్లో ఉండదు. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఇటువంటి విశిష్ట దినాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటాం. నేను వచ్చాను, నేను ఎంతో అనుభూతిని పొందాను, మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.